ఇప్పుడు మనం దేని ద్వారా అయితే పైకొస్తామో చివరికి అదే మనల్ని కిందకి తోసేసేటువంటి పరిస్థితి ఏర్పడితే ఎలా ఉంటుంది? సో అంటే ఇది కొంచెం విచిత్రంగా మీకు అనిపించినా కూడా ఇప్పుడు ఒక నిచ్చెనెక్కి పైకొచ్చాం. తీరా పైకొచ్చిన తర్వాత ఆ నిచ్చెనే మెట్లు ఇరిగిపోయో లేదంటే పక్కకు పడిపోయో మనల్ని కింద పడేసింది అనుకోండి. సో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి దాదాపుగా అలాగే నాకు కనిపిస్తుంది. ఎందుకని అంటే నేను ఇది ఎందుకు అనాల్సి వస్తుంది అంటే మీకు చిన్నగా అర్థం అవ్వటానికి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తా. 2019 నుంచి 2024 మధ్యలో నడిచినటువంటి ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది, 2024 తర్వాత ఇప్పుడు ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వ తీరు ఏ విధంగా ఉంది అనేది ఒక్కసారి మీరు గమనిస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకు నేను ఇది చెప్తున్నాను అంటే 2019కి ముందు ఏపీకి రాజధాని అమరావతి అని చెప్పి అక్కడ ఆ ఏరియాలో ఉండేటువంటి రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండేటువంటి భూములను ప్రభుత్వం భూ సమీకరణ పేరుతోటి తీసుకోవటం జరిగింది. అయితే భారీ స్థాయిలో 30,000 ఎకరాలకు పైగా 33,000 ఎకరాలను రైతుల నుంచి సేకరించారని, ఇది భారీ స్థాయిలో ఇంత భూ సమీకరణ చేయటం అనేది దేశంలోనే మొట్టమొదటిసారని అప్పటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే తర్వాత 2019లో వచ్చినటువంటి ప్రభుత్వం లేదు ఈ భూములన్నింటినీ కూడా సర్వనాశనం చేసేస్తున్నారు, ఇది బిల్డింగ్స్ కట్టడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం కాదు, ప్రజల నుంచి రైతుల నుంచి ఇంత భారీ స్థాయిలో ఎకరాలకు ఎకరాలు తీసుకుని మాత్రం చేసింది ఏముంది, ఇడేం కట్టలేదు, ఇదంతా గ్రాఫిక్సే, సో మేము రాష్ట్రానికి 3 రాజధానులు కట్టబోతున్నాము, 3 ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేయబోతున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. పోనీ చెప్పి ఆ దిశగా ఏమన్నా అడుగులేశారా అంటే అది లేదు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కొనసాగించి అమరావతిలో నిర్మాణాలను కొనసాగించినట్లయితే ఈ పాటికే రాజధాని ఒక కొలిక్కి వచ్చేది. కానీ ఆ పని చేయలే, మొత్తం పాడుపెట్టి బూత్ బంగ్లాల్లో తయారు చేశారు, వాటిని సగం కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాటిని సర్వనాశనం చేశారు, మొత్తం పిచ్చి మొక్కలు మొలిసిపోయి అడవిలో తయారయ్యేటట్టు చేశారు. సో దాంతో స్థానికంగా ఉన్నటువంటి అమరావతి ప్రజలు వ్యతిరేకించటం, ఒక అమరావతి ప్రజలే కాదు దాదాపుగా రాష్ట్రంలో చాలా శాతం మంది ప్రజలు వ్యతిరేకించడంతో 2024లో వీళ్ళ అధికారాన్ని కోల్పోవడం జరిగింది. ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిని తయారు చేశారు, చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. సో మీరు 3 రాజధానుల కాన్సెప్ట్ తప్ప రైటా అనేది పక్కన పెట్టేస్తే మీరు తీసుకున్నటువంటి నిర్ణయానికి స్టిక్ ఆన్ అయ్యి 3 ప్రాంతాల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏది అంటే ఏదీ లేదు, సర్వం శూన్యం. సో ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది. సో భవిష్యత్తులో ఎవరూ కూడా రాజధానిని కదపకూడదు అనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించి ఆ దిశగా అడుగులు వేస్తుంది. దీన్ని తప్పని ఎవరు అనరు, ఎందుకంటే ప్రభుత్వం మారిన ప్రతిసారి రాజధాని మారటం అంటే ఇది ఒక తుక్లక్ పరిపాలనలా తయారైతే చివరికి. సో ఇది కాదు మన రాజధాని అదని, అది కాదు ఇదని చెప్పి ప్రజలను అటు ఇటు తిప్పి సగం మంది ప్రజలు చనిపోయేటట్టు చేసినటువంటి ఒక అప్పటి రాజు గుర్తొచ్చి ఉంటాడు, మీకు పుస్తకాల్లో చదువుకున్నాం కదా. సో అదే పరిస్థితి తయారవుతుంది. సో అందుకనే భవిష్యత్తులో ఎవ్వరు కదపకుండా దీన్ని స్టెబిలైజ్ చేసేసేయాలి, ఇదే రాజధాని ఫిక్స్ అని చెప్పి చేయాలనేది ప్రభుత్వ యోచనలా కనిపిస్తుంది. దాంట్లో ఏ విధమైన తప్పు లేదు, చేయటం మంచి ఉద్దేశమే. అయితే ఇప్పటికే 40,000 కోట్లకు పైగా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారు. సో రేపు మేలో మోదీ గారు కూడా వస్తున్నారు, ఇక్కడ పనులు ప్రారంభోత్సవానికి మంచి కార్యక్రమం నిర్వహించబోతున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే ఆల్రెడీ 58,000 ఎకరాలు ప్రజల నుంచి తీసుకున్నారు, దానికి సంబంధించి ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్నారు. హైకోర్టు కానీ, సెక్రటేరియట్ బిల్డింగ్స్ కానీ, ఎన్జిఓస్కి సంబంధించి మినిస్టర్స్ క్వార్టర్స్, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్, ఎంపీస్ క్వార్టర్స్, జడ్జెస్ క్వార్టర్స్, అలానే ఇతరత్ర ఏవైతే కావాలో అసెంబ్లీ భవనాలు అవి ఇవి ఏవైనా సరే అన్నీ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది, ఎవ్వరు కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఒక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఇదేంటి అంటే అమరావతి రాజధాని పరిధిలో మరొక 44,000 ఎకరాలని ప్రభుత్వం సేకరించబోతుంది. ఇది వివిధ రకాలైనటువంటి అవసరాల కోసం ఉపయోగించబోతున్నారు అనేది. ఆల్రెడీ 58,000 ఎకరాలు ఉంటే మరొక 44,000 ఎకరాలను మీరు మళ్ళీ సేకరించాలనుకుంటున్నారు అంటే దాదాపుగా 1,00,000 ఎకరాలను సేకరిస్తున్నటువంటి అంశం. సో గతంలో భూములు ఇచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఇవ్వబోయే వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇది కాకుండా
ఇంకొక అంశం ఏంటంటే తెర మీదకి వచ్చింది, అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మించబోతున్నారు అనేది. ఆల్రెడీ గన్నవరంలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఎయిర్పోర్ట్కే ఇతర దేశాల నుంచి విమానాలు వస్తున్నటువంటి దాఖలాలు లేవు. డొమెస్టిక్ ఎయిర్లైన్స్గానే నడుస్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయినప్పటికీ కూడా డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గానే నడుస్తుంది. విజయవాడ నుంచి రాజమండ్రి, విజయవాడ నుంచి వైజాగ్, విజయవాడ టు ఢిల్లీ, విజయవాడ టు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరుపతి, ఈ ఫ్లైట్లు తప్పితే ఇంకెయ్యి తిరగట్లా. సో ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కే ఫ్లైట్లు దిక్కు లేకపోతే అక్కడి నుంచి కేవలం ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి మరొక ప్రాంతంలో ఇంకొక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏంటి? కొంచెం అన్న ఆలోచన ఉండాలి కదా. ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది అర్థం కానటువంటి అంశం. ఇప్పుడు హైదరాబాద్లో తీసుకుంటే గచ్చిబౌలి తీసుకోండి, అంటే ఐటీ హబ్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు అమరావతిలో ఏవైనా ఐటీ కంపెనీలు పెట్టాలనుకుంటున్నారనే అనుకుందాం. ఆల్రెడీ వైజాగ్ని ఐటీ హబ్గా డెవలప్ చేస్తామన్నారు. దానికి తగ్గట్టుగానే టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహేంద్ర లాంటి దిగ్గజ సంస్థలన్నీ కూడా వైజాగ్లోనే తమ కార్యకలాపాలను ప్రారంభించినాయి. వైజాగ్ ఆల్రెడీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ నుంచి ఐటీ హబ్కి దాదాపుగా ఒక 30-40 కిలోమీటర్ల మధ్యలోనే డిస్టెన్స్ ఉంటుంది. సో అలాగే మరి మనం హైదరాబాద్ కూడా తీసుకుంటే శంషాబాద్ నుంచి గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కొండాపూర్, అలానే మాదాపూర్, ఈ ఏరియాలకి దాదాపుగా 26 to 35 మధ్యలో డిస్టెన్స్ ఉంటుంది. సో మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్న గన్నవరం నుంచి అమరావతికి అదే 30 నుంచి 40 కిలోమీటర్ల మధ్య దూరమే ఉంటుంది. సో ఈ ఎయిర్పోర్ట్నే ఇంకా బెటర్గా డెవలప్ చేస్తే సరిపోతుంది. బట్ ఎందుకు అమరావతిలో మరొక ఎయిర్పోర్ట్ నిర్మించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి వచ్చింది అనేది అర్థం కానటువంటి అంశం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఇంకొక అద్భుతమైన నిర్ణయాలు ప్రకటించారు. జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెడతాము అని. స్థలాలు ఎక్కడున్నాయి జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి? అందులోనూ ఉన్న 13 జిల్లాలను కాస్త విడగొట్టి 26 జిల్లాలు చేశారు. అంటే తిప్పి తిప్పి కొడితే ఎటు చూసినా ఫ్లైట్ ఎగిరే టైము, దిగే టైము తప్పితే దాంట్లో కూర్చునే టైం కూడా ఉండదు. అంత తక్కువ డిస్టెన్స్లో ఉంటాయి. జిల్లాకు ఎయిర్పోర్ట్ పెడతారంట. ఇదొక కామెడీ అప్పుడు. సో ఇప్పుడు ఇంకా ఇది ఏంటంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మళ్ళీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ప్రజలు దీన్ని చాలా ఇదిగా చూస్తున్నారు. ప్రజలు చూసేటువంటి విధానం మారుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి రాజధానే లేకుండా చేశారనేటువంటి బాధ నుంచి ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని వచ్చిన, ప్రభుత్వం నిర్మించడం తలపెట్టిన, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏంటి? అర్థం పర్థం లేకుండా మరలా 44,000 ఎకరాలను సేకరించడం ఏంటి? దాంట్లో మళ్ళీ కొత్త ఎయిర్పోర్ట్ ఏంటి? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ప్రజాధనాన్ని ఎందుకు ఇంత దుర్వినియోగం చేస్తున్నారు అనే దిశగా ప్రజలు ఆలోచిస్తున్నారు. దీని మీద ప్రభుత్వం మరొక్కసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇలాంటి నిర్ణయాలే ఇప్పుడు ఏదైతే అమరావతి మీద మీరు దృష్టి పెట్టి దీన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నారో రేపు అదే మీ అధికారాన్ని కిందకి దింపేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు వరకు మీరు సేకరించిన భూమి చాలు, దీంట్లో ఏం కట్టాలని ప్రీవియస్ ప్లాన్ ఉందో దాని ప్రకారం కట్టండి, తప్పేం లేదు. దాన్ని సుస్థిరం చేయండి. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా రాజధానిని మార్చేటువంటి అవకాశం లేకుండా గెజెట్ చేసేసేయండి, తప్పులేదు. కానీ మరలా ఇప్పుడు ఇంకొక 44,000 ఎకరాలను సేకరించడం అనేది మాత్రం సరైన నిర్ణయం కాదు. దాన్ని ప్రజలు కూడా హర్షించరు. అలాంటి దిశగా అడుగులు వేస్తే రేపు ఇదే అమరావతి మీ అధికారాన్ని మరలా కిందకి దించేటువంటి అవకాశం కూడా ఉంటుంది.